తాజా అంశాన్ని చూస్తున్నాం. దేశ రాజధాని ఢిల్లీలో గాలి నాణ్యత పడిపోయింది. భారీగా కాలుష్యం ప్రభావం పెరిగింది. ఢిల్లీలో గాలి నాణ్యత సూచి 491గా నమోదైంది. 2 రోజులతో పోలిస్తే మరింత వాయు కాలుష్యం పెరిగింది. దీపావళి బాణసంచా వ్యవసాయ వ్యర్థాల తగలబెట్టడం ప్రభావం చూపుతున్నట్లు పీసీబీ వెల్లడించింది. నిర్మాణ వ్యర్థాలు కూడా ఢిల్లీ పర్యావరణంపై ప్రభావం చూపుతున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఉదయం బయట తిరగొద్దని నిపుణులు సూచిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ఢిల్లీ నుంచి అరుణ్ వివరిస్తారు. అరుణ్, చెప్పండి. ఢిల్లీలో గాలి తీవ్రత, గాలిలో నాణ్యత రోజు రోజుకు పడిపోతా ఉంది. గత 2 రోజులతో పోల్చితే ఈ రోజు ఉదయం మరింత తీవ్ర స్థాయికి పడిపోయినట్లుగా వ్యవసాయ వాతావరణ నిపుణులు అంచనా వేశారు. దీంట్లో పాటుగా 200కు మించి కాలుష్య ప్రభావం ఉండకూడదు, ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ లో 200కు మించి పాయింట్లు పడిపోకూడదు అనేటువంటి నిబంధనలు ఉన్నప్పటికీ ఇప్పుడు ప్రస్తుతం దేశ రాజధాని ప్రాంతం ఢిల్లీ ఎన్సీఆర్ ప్రాంతం అంతా 491కు పైగా కాలుష్య ప్రభావం చూపిస్తున్నట్లుగా నిపుణులు పేర్కొనడం జరిగింది. దీంట్లో ప్రధానంగా బయట రాష్ట్రాల్లో అంటే ఢిల్లీ చుట్టుపక్కల ఉన్నటువంటి ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, వాటితో పాటుగా రాజస్థాన్, పంజాబ్ వంటి రాష్ట్రాల్లో వ్యవసాయ వ్యర్థాలు తగలబెట్టడము, వాటితో పాటుగా నిర్మాణ రంగానికి సంబంధించినటువంటి పనులు ఎక్కువగా జరుగుతుంటూ వాటి నుంచి వచ్చేటువంటి పొల్యూషన్, దుమ్ము, ధూళి కారణంగా ఈ రకమైనటువంటి పరిస్థితి ఏర్పడిందని, దీనికి తోడుగానే ఢిల్లీలో గత 3 రోజులుగా దీపావళి బాణసంచా ప్రభావం కూడా ఎక్కువగా ఉన్నట్లుగా నిపుణులు పేర్కొనడం జరిగింది. దీని ప్రభావం ఎక్కువగా గొంతు సంబంధిత వ్యాధులకు, అదేవిధంగా ఊపిరితిత్తుల సమస్యలకు కారణం కావచ్చని ఉదయం సమయాల్లో వాకింగ్ చేయటము లేదా ఎక్సర్సైజ్ చేయటం వంటి బయట ప్రదేశంలోకి వచ్చి ఇవన్నీ చేయటం అనేది అంత ఆరోగ్యానికి మంచిది కాదు అని చెప్పి నిపుణులు సూచిస్తూ ఉన్నారు. సో ఈ గత 2 రోజులతో పోలిస్తే ఈ రోజు మరింత తీవ్ర స్థాయికి వాతావరణం కాలుష్యం పడుతుందని, గాలిలో నాణ్యత తగ్గుతూ వస్తోందని చెప్పి నివేదికలు వెల్లడించాయి. దీని ప్రభావాన్ని ఎక్కువగా వృద్ధుల పైన, ఊపిరితిత్తుల సమస్యలు ఉన్నటువంటి, అదేవిధంగా గొంతు సంబంధిత సమస్యలు ఉన్న వారిపై ఎక్కువగా ప్రభావం చూపుతుందని, చిన్నపిల్లలపై ఈ ప్రభావం ఎక్కువగా ఉంటుందని చెప్పి నిపుణులు అంచనా వేస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. గత 2 రోజుల కంటే నిన్న మొన్న కూడా గాలిలో తీవ్రత, నాణ్యం అంటే ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ లో 300కు పైగా పాయింట్లు ఉండటం కొంత ఆందోళనకరమైనటువంటి పరిస్థితిగా పేర్కొన్నటువంటి నిపుణులు ఈ రోజు ఇచ్చినటువంటి సూచనల ప్రకారం ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 491కు పైగా ఉంది. ఇది డేంజర్ జోన్స్ ను మోగిస్తోంది, డేంజర్ బెల్స్ ను మోగిస్తున్నట్లుగా వివరించడం జరిగింది. ధన్యవాదాలు అరుణ్.